భారత ప్రధాని 43 సంవత్సరాల తర్వాత కువైత్ దేశానికి పోవడం అనేది ఒక చర్చనీయాంశమైంది. ఇన్ఫ్యాక్ట్ కొత్తగా ఏమున్నది గిరీష్, ఆయన పోతూనే ఉంటాడు కదా అని ఎక్సెట్రా అని మాట్లాడితే, ఒక దేశంతో మనము ఆల్మోస్ట్ 20 times బైలేటరల్ మీటింగ్స్ చేసినాము అని అంటే అది ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో భారతదేశానికి అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎస్, మీరు విన్నది కరెక్ట్. సుమారు కువైత్తోని మనం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వివిధ వేరే వేరే దేశాలల్లో వేరే వేరే అంశాలల్లో ఆల్మోస్ట్ 20 times భారత ప్రధాని కువైత్ దేశంతో సంప్రదింపులు జరిపిండు. ఈరోజు అంటే నిన్న మొన్న ఆయన కువైత్ పర్యటన నిజంగా చెప్పాలంటే ఒక మంచి శుభసూచకం అని మనకు చెప్పొచ్చు. నేను అది మనకు ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, మనకు వెస్ట్ ఏషియా ఏదైతున్నదో ఈ వెస్ట్ ఏషియా అనేది చాలా కీలకం. ఇప్పటిదాకా ఏవైతే ప్రభుత్వాలు మన భారతదేశంలో వచ్చినాయో ఆర్ ఇన్ఫ్యాక్ట్ మన గల్ఫ్ వెస్ట్ ఏషియాలో కూడా ఏవైతే ఈ ప్రభుత్వాలు చూసినామో కేవలం ఒక ఆయిల్ని ఏమంటారు ఫోకల్ పాయింట్గా చేసి బిజినెస్లు చేసినాయి. కేవలం ఒక ఆయిల్ ట్రేడే అని అన్నది పెట్టుకొని ముంగడికి పోయినాయి. కాకపోతే భారత్ ఇప్పుడు దీనికంటే ఎక్కువ బియాండ్ ఆలోచిస్తుంది. కువైత్ కూడా దీనికి రెసిప్రొకేట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా చేస్తుంది. యుఏఈ కూడా చేస్తుంది అంటే ఖచ్చితంగా చేస్తుంది. మళ్ళీ రెసిప్రొకేషన్ ఫ్రమ్ సౌదీ ఎట్లున్నది, సౌదీ అరేబియా ఎట్లున్నది గిరీష్ అని అంటే ఖచ్చితంగా కూడా ఇలా భారత్ ఏదైతే ఆలోచిస్తున్నదో దానికి ఖచ్చితంగా ఒక రెసిప్రొకేషన్ అనేది ఈ వెస్ట్ ఏషియా దేశాల నుంచి చాలా కీలకంగా మనకు వస్తుంది. అయితే వెస్ట్ ఏషియా ఎకానమీ ఆర్ టు దట్ మ్యాటర్ మనం ఇలా గ్లోబల్ సౌత్ స్పోక్స్ పర్సన్ ఎవర్రా బై అని చెప్పి కూడా మాట్లాడితే అది ఎలా భారతదేశం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 43 years తర్వాత కువైత్కి భారత ప్రధాని పోవడం ఎక్కడెక్కడ మనకు శుభ సూచకం గిరీష్ అని చెప్పి మాట్లాడితే, కువైత్కి ఇంకా భారత్కి కొంచెము దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కువైత్లో ఉన్న ఎవరైతే వాళ్ళ దేశీయులు ఉన్నారో, కువైతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశానికి తన బెస్ట్ టూరిజం స్పాట్ డెస్టినేషన్ లెక్క భావిస్తారు. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ మీడియాలు కూడా పెద్దగా రాయాయి దీని గురించి. కువైత్ ఎప్పుడు కూడా భారతదేశాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం డెస్టినేషన్ లెక్క భావించి వాళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. అండ్ మోర్ ఓవర్ మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన మరీన్ డ్రైవ్ దగ్గర ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ సుమారు ఒక పెద్ద స్థలం, ఒక పెద్ద బంగ్లా అల్ సబా అని చెప్పి ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ అల్ సబా అనే బిల్డింగ్ కూడా ఇవాళ మన ముంబైకి ఉన్నది. ప్లస్ ఈ కువైత్ ఎవరైతే రాజవంశీకులు ఉన్నారో ఆర్ టు దట్ మ్యాటర్ అక్కడ ఎవరైతే ఈ కుటుంబీకులు ఉన్నారో వాళ్ళు మన భారతదేశానికి తరచూ వస్తుంటారు, కలుస్తుంటారు, పోతుంటారు. అయితే ఇక్కడ ఒక ఫ్రిక్షన్ పాయింట్ కూడా జరిగింది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎ కంప్లీట్ సినారియో ఆఫ్ ది ఎపిసోడ్. ఒక ఫ్రిక్షన్ పాయింట్ 1990లో ఎప్పుడైతే ఇరాక్కి ఇంకా కువైత్ అంటే సద్దాం హుసేన్ ఎప్పుడైతే కువైత్ మీద దాడి చేసిండో మన ట్రేడ్ అనేది కొంచెము మనం సద్మాల పడ్డది అని అంటే కొంచెం సైలెన్స్లో పడ్డది. ఈ సద్మాని మనం బయటకు వచ్చే లోపల ఎట్లయిందని అంటే, ఇప్పుడు మనకు ఇరాక్తో మంచి సంబంధాలు ఉండే, సద్దాం హుసేన్తో కూడా మనకు మంచి సంబంధాలు ఉండే. మళ్ళీ సద్దాం హుసేన్కి మనం సపోర్ట్ చేస్తే కువైత్కి కోపం వస్తుంది, కువైత్తో మనం మంచిగా ఉంటే సద్దాం హుసేన్కి మనం వస్తుంది. అట్లా మన రిలేషన్షిప్ విత్ కువైత్తోని కొంచెం ఫ్రీజింగ్ పాయింట్లోకి వెళ్ళిపోయింది. గడ్డ కట్టినప్పటికీ టూరిజంతోని పెద్దగా ప్రాబ్లం ఏం కాలే. సో అందుకే వెస్ట్ ఏషియా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ కాడికి వచ్చి మనం చూస్తే ఇలా సౌదీ అరేబియా అండ్ టు దట్ మ్యాటర్ యుఏఈ ఈ రెండు దేశాలు కలిపి భారతదేశంలో $175 billion పెట్టుబడులు పెట్టి ముంగడు పోతున్నాయని అంటే, ఇవాళ ఈ వెస్ట్ ఏషియా ఏవైతున్నాయో ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ ఏవైతున్నాయో ఇవి బియాండ్ ఆయిల్ కంటే ఎక్కువ ఆలోచిస్తున్నాయా లేదా అన్నది నేను మీ ముంగట పెడుతున్నా. అయితే గిరీష్ భాయ్, ఒకప్పుడు అంతర్జాతీయ సంబంధాలు అంటే ఓన్లీ బిజినెస్ మాత్రమే ఉండేది, ట్రేడ్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు భారతదేశం ఏం ఆలోచిస్తుందంటే సాంస్కృతికంగా మనకి నాట్ ఓన్లీ బిజినెస్తో పాటు సాంస్కృతిక సంబంధాలు, అక్కడ ఉండేటువంటి కల్చరల్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఫేమస్ ఐడియాలజికల్ కాన్సెప్ట్లు కావచ్చు, ఇవన్నిటిని ఆలోచించి ఇప్పుడు ఆ దేశం భారతదేశాన్ని నమ్మడానికి కారణం ఏంటంటే, సో దే ఆర్ నాట్ ఓన్లీ బిజినెస్, సాంస్కృతికంగా కూడా ఈ రెండు దేశాలు వచ్చినాయి. ఇంకొక బ్యూటీ పాయింట్ ఏంటంటే, కువైత్లో మీరు నమ్ముతారా 21% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది కువైత్ నౌ ఆర్ ఇండియన్స్. 21% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ ఇండియన్స్. సో ఈ తరుణంలో మనం
తీసుకుంటే కువైత్ ఇప్పుడు భారతదేశానికి ఎంత ఇంపార్టెంటో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అయితే కువైత్కి భారతదేశానికి కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు కువైత్ చుట్టుపక్కల ఎవరెవరు దేశాలు ఉన్నారు అని అంటే ఇరాన్ ఉన్నది, ఇటు పక్కన సౌదీ అరేబియా ఉన్నది. సో మళ్ళీ వీళ్ళకు చక్కగా ఉన్నదా అని అంటే మేబీ లేకపోవచ్చు. బట్ కువైత్ మాత్రము ఇరాన్తో సౌదీ అరేబియాతో సత్సంబంధాలతోనే ఉన్నది. ఇన్ఫాక్ట్ వీళ్ళకి ఏదైనా మధ్యవర్తిత్వం చేయాలన్నా సౌదీ అరేబియానే చేస్తుంది. సో ఇలా పెద్దన్న పాత్ర పోషించేది యుక్రెయిన్ యుద్ధంని కూడా కొంచెం ఏమైనా చర్చలు జరపాలని అంటే అది ప్రపంచ దేశాలంతా భారత్ వైపే చూస్తున్నాయి. ఇక్కడ వెస్ట్ ఏషియాలో కూడా సౌదీ అరేబియా ఈ పాత్ర పోషిస్తుంది. ఇంకొకటి మన జీసీసీ అని అంటారు. జీసీసీలో కూడా కువైత్ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. బికాజ్ సౌదీ అరేబియా ఇప్పుడు సిరియాలో మనం ముస్లిం బ్రదర్హుడ్ అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉందో దాన్ని వ్యతిరేకిస్తుంది. సౌదీ అరేబియా ఉక్కుపాదం పెట్టి తొక్కనికి ప్రయత్నం చేస్తుంది. బట్ అదే కువైత్ ఇక్కడ వాళ్ళ సొంత గడ్డ మీద హదాష్ అని చెప్పి ఒక వాళ్ళు ఈ కువైత్ ఏవైతే కుటుంబీకులు ఉన్నారో రాజా వంశీకులు ఉన్నారో వాళ్ళ మీద నెగటివ్ ప్రచారం చేసినా ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ వాళ్ళు ఇది ఎంటర్టైన్ చేసిండ్రు. ఇవాళ ఆ హదాస్ అనేటోళ్ళు కూడా రాజ్యాంగంగా ఒక పొలిటికల్ పార్టీ పెట్టి వాళ్ళు సత్తాలకు వచ్చిండ్రు. అంటే డెమోక్రసీని కువైత్ ఎంత పెంచి పోషిస్తుంది అనేది ఒకసారి మీరు చూడండి. ఇవన్నీ మీకు పేపర్లలో పెద్దగా రావు. అయితే ఇవాళ భారతదేశంతో కొలాబరేట్ చేయడం వల్ల కువైత్కి ఏం లాభము అని చెప్పి చూస్తే వెస్ట్ ఏషియాతో భారత్కున్న సంబంధాలు చూస్తే ఇవాళ ఇస్లామిక్ కంట్రీస్ కూడా కుళ్ళుకొని చచ్చిపోతాయి. ఎందుకంటే మోడీ దౌత్య నీతి అట్లాంటిది, ఆర్ టు దట్ మ్యాటర్ ఫారిన్ పాలసీ అట్లాంటిది. ఇవాళ ఫారిన్ పాలసీ భారత్ తీసుకొని చూస్తే 43 years తర్వాత మన దేశ ప్రధాని పోయిండు. అండ్ టు దట్ మ్యాటర్ కువైత్ మనకు సపోర్ట్ ఎందుకు నిలబడుతుంది అని చూస్తే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలా ఇలా తుపేలు ఎవడున్నాడు ప్రపంచ స్థాయిలల్లా అని అంటే గ్లోబల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ సౌత్ మన భారత్ అయిందా లేదా అని చెప్తున్నా. వెదర్ ఇట్ మేబీ మన బయోఫ్యూయలే తీసుకో, లేదా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ తీసుకో, హైడ్రోజన్ ఫ్యూయలే తీసుకో, లేకపోతే సోలారే తీసుకో, ఇంటర్నేషనల్ స్టేజ్ మీద కూడా దీని మీద చర్చ జరుగుతున్నది. చర్చ ఏడ జరుగుతున్నది గిరీష్ అని అంటేనే ఇప్పుడు మీకు వచ్చిన ఆ రిపోర్ట్ న్యూయార్క్ స్టేట్ల ఈస్ట్ సిటీలో మన అదాని మీద పెట్టిన కేసు కూడా సోలార్ ఎనర్జీలో భారత్ మాకు డిక్టేట్ చేస్తుందా అని ఒక ఆలోచన ఇలా ఏడుదాకా దారి తీసిందో ఒకసారి మీరు చూడండి. సో కువైత్ కూడా ఇవన్నిట్లలో కోలాబరేట్ చేసి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వైపు భారత్ వైపు చూస్తున్నది. భారత్ ఆల్రెడీ ఇంట్లో ఒక మంచి పురోగతి సాధించింది. అదే కాకుండా ఇలా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇట్లా మనం తీసుకొని చూస్తే ఇలా మనకు ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే నాట్ ఓన్లీ జస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్, అంటే మనం ఓన్లీ కేవలం ఆయిల్ మట్టుకే కాకుండా తేల్లగానే జానా హై తేల్ అని చెప్పుకుంటా గల్ఫ్ నేషన్స్తో మనం ఇలా డిఫెన్స్ అగ్రిమెంట్స్లలో కూడా మనం దిగుతున్నాము. ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేసిండ్రు డిఫెన్స్ అగ్రిమెంట్స్లలో కూడా దిగుతున్నాము. ప్లస్ ఇన్ లైన్స్ విత్ ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ టైమ్స్ బూస్ట్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ విత్ గల్ఫ్ నేషన్స్. దాంతోపాటు ఇలా ప్రధానమంత్రి మోదీ గారికి కువైట్స్ హైయెస్ట్ ఆనర్ ముబారక్ అల్ కబీర్ అని చెప్పి ఒక పురస్కారం కూడా దొరికింది, అవార్డు కూడా దొరికింది. ఇది భారతీయులకు అందరికీ తన అంకితం చేస్తూ ఇది ఒక భారత్ యొక్క గెలుపు అని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు కూడా ప్రస్తావించారు. సో వెనుకటికి ఎట్లా ప్రభుత్వాలు ఉండే కేవలం ఆయిల్ ఎకానమీతోనే కాకుండా ప్రాగ్మాటిక్ సినారియోస్ ఆఫ్ ఎకనామిక్ ప్రాక్టికాలిటీని ముంగట పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ముంగడికి పోతున్న ఏ ప్రభుత్వాలు భారత్కి ఏ మేలు చేకూర్చాలన్న ప్రభుత్వాలు ఇవాళ ఎవరున్నారనేది మీరు కంపారిజన్ చేసుకొని చూసుకోండి. ఆడాడ చాలా మంది మాట్లాడతారు, బట్ ఫారిన్ పాలసీ ఈజ్ గోయింగ్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ జస్ట్ ఆయిల్ ఎకానమీ. సో ఒకసారి మీరు ఆలోచించు, దీని మీద మీ అమూల్యమైన కమెంట్స్ ఏమున్నాయో మీరు మాకు చెప్పు ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇంత డీటెయిల్గా కువైత్ రిపోర్ట్ పైన నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో ఏ ఛానల్ కూడా మీకు ఇంత కవర్ చేయలేకపోవచ్చు. అందుకనే మీరు ఆదరించే చిత్రగుప్త్ ఇంకా ఇట్లాంటి డ్రిల్ చేయాలనంటే మీ ఆధారం మీ ఆదరణ మాకు ఖచ్చితంగా కావాలా. సో ఎట్లుందో ఒకసారి మీరు చూడండి. అండ్ ఇట్లాంటి పార్టీలకు సపోర్ట్ చేస్తారా లేదా, అసలు దేశ ప్రధానికి మీరు మద్దతు తెలుపుతారా లేరా అనేది మీరు కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.